నాటుకోళ్ల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ముందు నా అనుభవం ఆధారంగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇవి మైండ్లో పెట్టుకుని రియల్గా ఆలోచించి స్టార్ట్ చేయండి. నాటుకోళ్ల బిజినెస్ గురించి మిజాలు. నాటుకోడి పిల్లలు బల్క్గా తీసుకుని ఒక్కసారిగా ఫారం స్టార్ట్ చేయకండి. ముందు కొద్దిగా అడల్ట్ బర్డ్స్ తీసుకుని వాటితో బ్రీడింగ్ చేసి అనుభవం తెచ్చుకోండి. అలా చేస్తే మీకు ఫీడ్ ఎంత పడుతుంది, హెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, బర్డ్స్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది ప్రాక్టికలీ అర్థమవుతుంది. కొన్ని ముఖ్యమైన పాయింట్లు. 1. ఒకేసారి చాలా పిల్లలు కొనడం కన్నా 10 నుంచి 20 అడల్ట్ బర్డ్స్తో మొదలు పెట్టడం మంచిది. 2. అడల్ట్ బర్డ్స్తో బ్రీడింగ్ చేస్తే మీకు చిక్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. 3. ఫీడ్ కాస్ట్ ఎంత వస్తుంది, న్యాచురల్ ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 4. మీ దగ్గరున్న ప్లేస్లో ఎన్ని బర్డ్స్ కంఫర్టబుల్గా పెంచగలమో ఐడియా వస్తుంది. 5. మార్కెటింగ్ గురించి ముందే ఆలోచించాలి. కోళ్లు పెద్దయ్యాక అమ్మడానికి మార్కెట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. 6. లోకల్ డిమాండ్ తెలుసుకోవాలి. 7. డిజీజ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి డిజీజ్ వస్తే చాలా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 8. ఫీడ్, మెడిసిన్స్, లేబర్, ఫెన్సింగ్, షెడ్ వంటి హిడెన్ కాస్ట్స్ కూడా ఉంటాయి. వీటిని ముందే లెక్కలో పెట్టాలి. 9. సోషల్ మీడియా వీడియోస్ చూసి 6 నుంచి 8 నెలలు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. నాటుకోళ్ల బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. కొన్ని బ్యాచెస్లో ప్రాఫిట్ వస్తుంది, కొన్ని బ్యాచెస్లో లాస్ కూడా వస్తుంది. 11. మొదట్లో ఈ బిజినెస్ను సైడ్ ఇన్కమ్గా స్టార్ట్ చేయడం మంచిది. 12. మెయిన్ ఇన్కమ్ ఇదే అనుకుని పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలామంది ఫైనాన్షియల్ ప్రెషర్లో పడుతున్నారు. నాటుకోళ్ల బిజినెస్ పేషెన్స్తో చేస్తేనే నిలబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఆర్వి ఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోలతో త్వరలో మళ్ళీ కలుస్తాం.